ఈ టైటిల్ అబ్జర్వ్ చేస్తే మీకు విషయం అర్థం కావాలి. ఈరోజు 30 తారీఖు జూను మా యనుమల రేవంత్ రెడ్డి మా అన్నగారు ఎలా రైతులకు రైతు భరోసా పైసలు వేస్తా అంటున్నాను. నేను దాని పేరు రైతు బంద్ అంటున్నాను. ఎందుకు రైతు బంద్ అంటే రైతు బంధు కాదు, రైతు బంద్ అంటే ఆపేస్తున్నాడు. రైతులకు రైతు భరోసా వేస్తా 12,000 రూపాయలు చొప్పున అంటే అది రైతు బంద్ కిందనే చూస్తాం వాస్తవానికి. ఎందుకంటే కేసీఆర్ 10,000 రూపాయలు ఇచ్చేది. కాంగ్రెస్ రైతు బంద్ అంటే 15,000 రూపాయలు వేయాలి. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీ అన్నమాట. మరి ఇప్పుడు ఎవరికైనా ఈ రాష్ట్రంలో రైతులందరికీ చూస్తున్నాం మనం ఎట్లుంది, ఏం కథ, రైతులను ఎంత బ్రహ్మాండంగా ఉద్ధరిస్తున్నారు, ఎంత బ్రహ్మాండంగా రైతులను గోస పెడుతురు అని చూస్తున్నాం. మరి ఈరోజు రైతు బంధు పైసలు వేస్తున్నంట, ప్రతి రైతుకు వేస్తాడంట, 9,000 కోట్ల రూపాయలు వేస్తున్నంట. ఇది రేవంత్ రెడ్డి పత్రికలు రాస్తున్న వార్త. మరి నిన్నగాక మొన్ననే ఇదే రేవంత్ రెడ్డి ఏప్రిల్ నెలలో 1 ఎకరా పండించే రైతుకు రైతు బంద్ వేసింది. సో ఇప్పుడు మీ అందరికి తెలిసినట్టుగా ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి 1 ఎకరాకు రైతు బంద్ వేసి, రెండోసారి 2 ఎకరాలకు రైతు బంద్ వేసి, 3 ఎకరాలు 1 ఎకరాకి 6,000 రూపాయలు, అదే 2 ఎకరాలకు 12,000 రూపాయలు వేసింది. మరి 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఇలా పరిస్థితి ఏంది? ఇది ఎండాకాలం వేసిన రైతు భరోసా అంటే 3వ పంటకి వేయాలని చెప్పింది కదా. సో ఆ 3వ పంట నేను మాట్లాడుతున్నాం. ఇది నిన్న మన సంబంధించిన రైతు బంధు విషయం. అంతకంటే ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 సార్లు రైతు బంధు 12,000 రూపాయలు ఎకరాన్ని చొప్పున, లేదంటే 24,000 అయితే 2 సార్లు కదా, సారీ 12,000 రూపాయల చొప్పున మరి ఆ పైసలు వాడాల్సింది కూడా ఉన్నది. అంటే మొత్తంగా ఒక రైతుకి 1 ఎకరానికి 18,000 రూపాయల పైనే బాకీ ఉన్నాడు. ఇది 6,000, ఇది 12,000. ఈ రైతు బంధు పైసలు ఇప్పుడు ఇది నేను చెప్తలేను, నాకేం సంబంధం లేదు. నమస్తే తెలంగాణలో వాళ్ళ పత్రికలో రాస్తా ఉంది. దాదాపుగా రేవంత్ రెడ్డి 27,000 కోట్ల పైసలకు ఈ రాష్ట్ర రైతాంగానికి అప్పున్నట. సో 28,720 కోట్లు అంటారు. ఒకసారి నమస్తే తెలంగాణ రాసిన కథనాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది విషయం ఏంటనేది. ఇది వాళ్ళ టైటిల్. ఎలా రైతన్నకు రేవంత్ బాకీ 28,720 కోట్లు. ఇది నిజమా అబద్ధం అనేది రైతులను అడగాలి. అంటే మేము జర్నలిస్టులుగా మేము ఒత్తుకోవచ్చు, రాజకీయ నాయకులుగా వీళ్ళు పేపర్లలో వార్తలు రాపించుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ వాస్తవానికి తీసుకున్నది రైతు. నిజంగా మీకు ఈ పైసలు బాకీ ఉండా లేడా? 3 సార్లు రైతు బంధు ఎగ్గొచ్చిందా, ఎగ్గొట్టలేదా? ఇది రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ రైతును అడిగినా, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడిగినా కూడా ఈ విషయం చెప్తాడు. నేను ఒక్కనే ఏదో చెప్పాలని అవసరం లేదు. సో ఇప్పుడు మరి ఎన్నికల ముందు రేవంత్ ప్రగల్భాలు, నేడు ఎగవేతలు. రైతు భరోసా 2 లేదా 3 ఎకరాల వరకే పరిమితం కాబోతున్నది. ఇప్పుడు కూడా సీజన్లో ఎకరానికి 7,500 కోట్లు ఇస్తామని, 7,500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆ లెక్కన గడిచిన 5 పంట సీజన్లలో 28,720 కోట్ల రూపాయలు ఎగవేసింటారు. ఇది దాదాపుగా 5 పంటలకు ఇప్పటికి ఇచ్చిండు. ఈ రేపు ఇవ్వబోయేది 6వ పంట కావచ్చు, లేదంటే ఈరోజు ఇవ్వబోయేది 6వ పంట కావచ్చు. మరి 7 పంటలకు కలిపి ఈ రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రెడ్డి బాకీ పడ్డ సొమ్ము 28,720 కోట్లు. ఇది ఈడ రాశిరు. మరి 28,720 కోట్లు ఎక్కడ పోయినాయి? కాకి ఎత్తుకపోయింది. ఎత్తుకపోయారు. కాకి ఏడవంతది, ఢిల్లీలో వంతది. ఆ ఢిల్లీలో వన్నా కాకి ఎత్తుకపోయింది. ఈ పైసలు మీరు అడగొద్దు, మమ్మల్ని అడిగితే మర్యాద ఉండదు, అడిగితే కేసులు పెడతాం. ఒకవేళ రైతు బంధు కూడా అడిగితే వాళ్ళని ఎడకాలు చెప్పు తీసుకొని కొడతాం. ఇది కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన విధానం, లేదంటే మా సీతపండు నవీన్ గారు ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్పిన విధానం. మరి రాష్ట్ర రైతాంగం 15,000 రూపాయలు దేవుడెరుగు, 12,000 రూపాయలు దేవుడెరుగు. ఆఖరి కేసీఆర్ ఇచ్చిన 10,000 రూపాయలు చొప్పున ఇచ్చే దమ్ముందా? ఇంకో ఇది వాళ్ళ గ్యారంటీ కార్డు. ఇచ్చే దమ్ముందా? ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది ప్రజలు అడుగుతున్నారు, రైతాంగం అడుగుతున్నారు ముఖ్యంగా. ఎందుకంటే మా నాయన రైతే, నేను చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన,
మా నాయన రైతే, మా తాత రైతే, మా ముత్తాత రైతే అంటే మరి రైతు బిడ్డవు రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? 28,000 కోట్లు ఎప్పుడు ఇస్తావు? ఇది ఇస్తే కదా రైతు పండుగ చేయాలి, రైతు వారోత్సవాలు చేయాలి, రైతు బంధు ఉత్సవాలు చేయాలి, లేదంటే రైతు భరోసా ఉత్సవాలు చేయాలని అప్పుడు చెప్పాలి. అప్పుడు మరి రేవంత్ అని చెప్పాలని అవసరం ఉంది. అధికారంలోకి వచ్చాకట 4గా మడత పెట్టినట ఎకరానికి 6,000 రూపాయలే ఇస్తున్నట ప్రజెంట్. వాస్తవమే కదా. ఈ 6,000 కూడా అందరికీ కాదు, కొందరికే. అందరికీ కాదు, మళ్ళా అందరు అడిగితే మా చెప్పు తీసుకొని కొడతాం. అది లెక్కున్నది మొదటి. ఇక అట్లా లెక్కేసినా కూడా 17,560 కోట్ల రూపాయలు బాకీ పడిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఈ 6,000 రూపాయల చొప్పున లెక్కేస్తే 17,000 కోట్లు ఇప్పటికి 560. ఇది ప్రస్తుతానికి ఈ రైతు భరోసా అయితే 12,000 రూపాయలు అంటారో ఆ లెక్క ప్రకారం చూసుకున్న ఇంక ఇన్ని పైసలు రావాలి. మరి ఎట్లా చేయాలి రైతు పండుగ? ఏం ఉద్ధరించారని రైతు పండుగ చేయాలనేది ప్రశ్న. ఇక కేసీఆర్ ఇచ్చినట్టు 5,000 ప్రకారం చూసుకున్న 10,120 కోట్లు. ఇది కేసీఆర్ ప్రకారం. కేసీఆర్ ఇచ్చిన 5,000 రూపాయల చొప్పున ఉన్నదిగా, ఇది 10,120 కోట్లు రావాలి. ఇక వానకాలం రైతు భరోసాకు నేడు ముహూర్తం పెట్టింది. మరి ఎండాకాలం రైతు భరోసా ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పిన కదా, 1 ఎకరానికి 2 ఎకరాలకే పడ్డది. 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు. వరస్ట్ కేసు 5 ఎకరాల కన్నా వేయాలి కదా. ఎందుకంటే వీళ్ళు పుట్టలకి గుట్టలకి వేయరు కాబట్టి, వీళ్ళు సంసారాలు కాబట్టి. అట్లీస్ట్ మరి అట్లా చూసుకున్నా కూడా మరి ఆ పైసా పడాలి కదా 5 ఎకరాలకైనా. మరి 5 ఎకరాలకి వేయకుండా 2 ఎకరాలకి వరకు వేసి దీని రైతు బంధు కంప్లీట్ అంటే ఎట్లా? పోనీ ఇప్పుడు ఈరోజు ముహూర్తం పెట్టరు వానకాలం రైతు భరోసా అని. ఇప్పుడు కూడా 1 ఎకరా రైతు బంధు అంటారా? చెప్పురు మరి అట్లా క్లారిటీ మాకు. మరి మా రైతు కూడా డిసైడ్ అవుతారు, 1 ఎకరానికి వేస్తాడు, 2 ఎకరాలకే వేస్తాడు. ఇంతవరకు డెసిషన్ తీసుకుంటాం మేము కూడా. తొలి దశలో 2 ఎకరాలకే ఇస్తామని సర్కారు ప్రకటన చేసింది. మరో విడత ఎగవేత తప్పదా? రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంట, మొదటి దశ, 2వ దశ, 3వ దశ ఇట్లా దశల వారీగా నెలల తరబడి రైతు బంధు ఇస్తా ఉన్నాం. ఆ దశల వారీగా చూసుకుంటే ఇప్పుడు మొదటి విడతగా 2 ఎకరాల వరకే రైతు భరోసా అంటే 2 ఎకరాల తర్వాత క్లోజ్. ఇక చూడాలి మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది తెలియదు. ఇంకేం రాసి ఇక్కడ మేనిఫెస్టోలోని హామీ ప్రకారం రైతు భరోసా ఎకరానికి 7,500 ఇవ్వాలి. ఆ ప్రకారం 5 సీజన్లకు మరి 55,800 కోట్లు రైతులకు పంపిణీ చేయాలి. రైతులకు సర్కారు ఇప్పటివరకు పంపిణీ చేసిన మాత్రం 27,080 కోట్లు మాత్రమే. రైతులకు సర్కారు బాకీ 28,720 కోట్లు. ప్రస్తుతం ఇస్తున్న 6,000 ప్రకారం చూసుకుంటే 5 సీజన్లలో 44,640 కోట్లు రైతులకు పంపిణీ చేయాలి. కానీ రైతులకు పంపిణీ చేసింది 27,080 కోట్లు మాత్రమే. ఇట్లా చూసుకున్నా కూడా రైతులకు సర్కారు బాకీ 17,560 కోట్ల రూపాయలు. అయితే ఎకరానికి ఏడాదికి 10,000 చొప్పున కేసీఆర్ 11 సీజన్లో ఇచ్చిన మొత్తం 72,828 కోట్ల రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఇచ్చిందట. ఇది వీళ్ళు చెప్తున్న లెక్క. ఈ 11 సీజన్లలో కేసీఆర్ వేసిన 11 సీజన్లో ఒక్కనాడు కూడా ఒక్క రైతు కూడా రైతు బంధు ఎగ్గొట్టలేదు కాక ఎగ్గొట్టలేదు. ఎవడన్నా వానికి డిజిటల్లో వానికి ఒకవేళ వాని భూమి ఆన్లైన్ లేకపోతే తప్ప దాదాపుగా ప్రతి రైతుకి, లబ్ధిదారుడైన ప్రతి రైతుకి, ఇంకా ఆయన చెట్లకు పుట్టలకు వేసిన విషయం అందరికీ తెలిసింది. నేను దాన్ని కొత్తగా దాచిపెట్టాలని అవసరం లేదు. నిజమైన రైతుకు మాత్రం అన్యాయం జరగలే. రైతుకు లాభమే జరిగింది, దొంగకు లంగ కూడా లాభం జరిగింది. వాడు వ్యవసాయం చేసినా చేయకుండా భూమి ఉంటే చాలు పైసలు ఇచ్చేసింది అంటే ఇంకెక్కువ ఇచ్చాడు. మరి 72,828 కోట్ల కంటే ఇలా తక్కువనే అవుతాయి వాస్తవానికి. మరి మీ పైసలు ఇక ఎగనామం పెట్టి ఎగవేసారు. ఇది కాంగ్రెస్ యొక్క రైతు బంధు లేదంటే రైతు భరోసా యొక్క లెక్క. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు రైతు భరోసా 2 ఎకరాలకే పడబోతుందంట. 2 ఎకరాల కంటే పైన ఉన్న రైతుకు దాదాపుగా పడకపోవచ్చు. ఒకవేళ మీరు పడాలి అంటే మరి రోడ్ల మీదకి రావాలి. ఇప్పుడు మళ్ళీ ఇక నిన్న మన కొనుగోలు కేంద్రాలకు తిరిగినట్టు
లేదంటే నిన్నమన్నాడు దాకా ఇప్పుడు ఆ యూరియా బస్తాల దగ్గర తిరుగుతున్నట్టు రైతు బంధు కోసం కూడా ఇప్పుడు రోడ్ల మీదకి రావాలి మీరు. అట్లా కూడా పడేది నమ్మకం తక్కువ నాకు తెలిసి అయితే.